కేవలం ఎందుకంటే ఆ బయట కంపెనీల వల్ల వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ కానివ్వండి. ఇప్పుడు అదేంటంటే మనం ఆ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే మంచి స్మెల్ అది. బట్ ఆ స్మెల్ రావాలంటే సంథింగ్ ఏదో కెమికల్ వాడితేనే కదా. అట్ ద సేమ్ టైం దానిలో వాడే ప్రోడక్ట్ కూడా ఏంటంటే కాటన్, పత్తి ఉంటుంది. ఆ పత్తి అనేది మంచిగా కాదా, అది మంచిగా డ్రై క్లీన్ చేసి యూజ్ చేసిందా, లేదంటే అసలు పనికిరాంది లోపల పెడుతున్నారా, మనకు ఏం అర్థం కావు. ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చూసే ఉంటారు, అంటే లోపల ఏదో ఫంగస్ ఫామ్ అయింది, లైట్ దగ్గర చూస్తే తెలుస్తుంది. ఇలాంటివన్నీ మనకి ఎవరో చెప్తేనే తెలుస్తుంది, మనకి అంత చెక్ చేసేంత టైం ఉండదు. బట్ ఇదేంటంటే మనది మిస్టర్ వాల్ట్ అనేది కంపెనీ. ఈ కంపెనీలో మనకి ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, ఇవి కంప్లీట్లీ ఆర్గానిక్ ఉంటాయండి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము. దీనిలో కూడా మనకి ఏంటంటే కాటన్ ఉండదు, పల్ప్ గుజ్జు ఉంటుంది. అది కూడా ఎలా అంటే వెదురు చెట్ల నుంచి వచ్చే గుజ్జు. ఇది ఎలా అంటే మనకి ఆ ఫంగస్ అనేది రాకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకి బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లీడింగ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే బయట ఎలా ఉంటాయంటే జస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవ్వడం మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, మళ్ళీ బట్టల కంటే చాలా చాలా చికాకు అవుతుంది. ఇదేంటంటే వన్స్ మన ఆ ప్యాడ్ లోకి వెళ్ళిన బ్లడ్ అనేది తిండినా సరే బయటికి రాదు. ఇది మొత్తం నేను ఒకసారి క్లియర్ గా ఇప్పుడు డెమో చేసి చూపిస్తాను మీకు. ఇది నార్మల్గా అందరూ యూజ్ చేసి విస్పర్ ప్యాడ్ అండి. నేను ఇస్తాను ఇట్లా హోల్ పట్టుకోండి. కింద పెట్టేసి తీసుకుంటా. ఇది మన కంపెనీ ప్రోడక్ట్ అండి, ఒకసారి చూడండి. ఇది ఎలాంటి స్మెల్ ఉండదండి. ఇది ఆల్రెడీ మీకు అందరూ తెలిసి కాబట్టి ఇవ్వలేదు మీ చేతికి. ఓపెన్ చేయండి. మనకేంటంటే ఇప్పుడు నార్మల్ బయట కూడా ఎల్ అని, ఎక్స్ఎల్ అని, డబుల్ ఎక్స్ఎల్ అని డిఫరెంట్ సైజులు తీసుకోవాలి. బట్ మనది యూనిక్ సైజు, ఒకటే పెద్ద సైజు వస్తుంది, ఎలాంటి స్మెల్ రాదు, చాలా ఫ్రీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకసారి నేను టెస్ట్ చేసిన చూపెడతానండి. అందరూ గ్రూప్ నెంబర్స్ ఈ క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ చూడండి, రెండింటిలో సేమ్ యూజ్ చేస్తాను నేను జస్ట్ అలా పడంగానే ఫీల్ చేసుకుంటుందండి, ఎక్కడ ఒక నిమిషం కూడా ఆగటం అనేది ఉండదు. ప్లస్ మీరు ఈ ప్యాడ్ అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో దీన్ని యాంటీ యానియన్ చిప్ అంటారండి. ఇదేంటంటే ఆ టైంలో వచ్చి పెయిన్ రిలీఫ్ని కానివ్వండి, హీట్ని కానీ అబ్జర్వ్ చేస్తుంది, చాలా కూలింగ్ అనేది ఇస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు నేను తీసుకున్నంత వాటర్ క్వాంటిటీ అయితే ఎవరికి అంత బ్లీడింగ్ అవ్వదండి, బట్ అంత వాటర్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. చూడండి ఇది ఎలా అంటే మనకి స్కూల్ పిల్లలకు కానివ్వండి, కాలేజ్ ఏదైనా జాబ్కి వెళ్ళే వాడికి మార్నింగ్ అనేది ఒకటి తీసుకెళ్లారంటే జస్ట్ ఒకటి యూజ్ చేస్తే ఈవినింగ్ వరకు ఎలాంటి భయం ఉండదు వాడికి. అంటే లైక్ నార్మల్గా ఎలా ఉంటాయంటే ఆఫ్టర్నూన్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఇట్లా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఈ ప్యాడ్ చూడండి, జస్ట్ డ్రాప్ పడినప్పుడు కొంచెం స్ప్రెడ్ అవుతుంది, తర్వాత అబ్జర్వ్ చేస్తుంది. బట్ మనది ఎలాంటి స్ప్రెడ్డింగ్ అనేది లేకుండా అబ్జర్వ్ అవుతుంది.